తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందండి. తెలంగాణ రాష్ట్రం వారు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డు లేని వారి కోసంగా ఒక గొప్ప శుభవార్తను అయితే అందించారండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే న్యూ రేషన్ కార్డు తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. ఎలా చేసుకోవాలి, ఏ పద్ధతి, దాని యొక్క విధి విధానాలను తెలియజేశారు. పౌరులకు అవసరమైన వస్తువులు మరియు సేవలను పొందే మార్గాలను అందిస్తుంది కొత్త రేషన్ కార్డు. దానికోసం దరఖాస్తు చేసుకోవడానికి మరియు దాని స్థితిని తనిఖీ చేయడానికి ఇక్కడ దశల వారీగా గ్రేడ్ ఉందండి. కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయంలోకి వెళ్తే, దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించడానికి సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుందండి. తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫామును పొంది పూర్తి చేయాలి. అందులో మీ వివరాలన్నీ పూర్తి చేయాలి. అన్ని వివరాలు ఖచ్చితంగా పూరింపబడ్డాయని నిర్ధారించుకున్న తర్వాత అవసరమైన పత్రాలతో పాటు నింపిన దరఖాస్తు ఫామ్ను సమర్పించాలి. వీటిలో సాధారణంగా గుర్తింపు రుజువు, నివాస రుజువు మరియు మీరు కుటుంబ వివరాలతో కలిపిన వివరాలన్నీ ఉంటాయి. దరఖాస్తును సమర్పించిన తర్వాత మీ దరఖాస్తు నెంబర్తో కూడిన రసీదును అందుకుంటారు. మీ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయడానికి ఈ నెంబర్ ఒక కీలకం. మీరు దరఖాస్తు ఇచ్చిన వెంటనే మీకు అప్నాలెడ్జ్గా ఒక నెంబర్ అనేది ఇవ్వబడుతుంది. ఆ నెంబర్ మీ దగ్గర ఉంచుకుంటే మీరు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మీ యొక్క రేషన్ కార్డు స్థితి మీకు ఇవ్వబడడానికి ఎంత సమయం పడుతుంది, ఏమిటి అనేది దాని మీద వివరాలు తెలుసుకోవడానికి పనికొస్తుంది. మీ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్థితిని కూడా తనిఖీ చేసుకోవచ్చు. మీకు జారీ చేయబడుతుందా లేదా రిజెక్ట్ చేయబడిందా అనే విషయాలు కూడా అందులో తెలుసుకోవచ్చండి. ఇక తెలంగాణ ఈపీడీఎస్ అధికారి వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది. ఆఫీసుకు వెళ్లకుండా ఆన్లైన్ లో చేసుకునే విధానం. తెలంగాణ ఈపీడీఎస్ అధికారిక వెబ్సైట్ వెళ్ళండి. ఆహార భద్రతా కార్డు విభాగాన్ని యాక్సెస్ చేయండి. హోమ్ పేజీలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు విభాగంపై క్లిక్ చేయండి. అప్లికేషన్ స్థితి కోసం శోధించండి. మీ కొత్త రేషన్ కార్డు స్థితిని తెలుసుకోండి లేదా ఎఫ్ఎస్సిని శోధించండి వంటి ఎంపికల కోసం వెతకండి. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ ఫారంను మీరు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం వివరాలు నమోదు చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి. మీ కొత్త రేషన్ కార్డు స్థితి స్క్రీన్ పై కనబడుతుంది. అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు కూడా ఉన్నాయండి. అవి కూడా ఈ ఈపీడీఎస్ వెబ్సైట్ని సందర్శించాల్సిందే. అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సివిల్ డిఫెన్స్ అప్లికేషన్ నెంబర్ను అందించి సబ్మిట్ లేదా క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ స్థితిని వీక్షించాలి. మీరు అన్ని వివరాలు సరిగ్గా సమర్పించినట్లయితే మీ దరఖాస్తు స్థితి స్క్రీన్పై కనిపిస్తుంది. ముఖ్యమైన గమనికండి, రేషన్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ ఎప్పుడు మీ అప్లికేషన్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ సూచన కోసం సులభంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ, మీ డేటా గెజిటెడ్ అధికారులు ఖచ్చితంగా నమోదు చేశారని నిర్ధారించుకోండి. అర్హత తనిఖీ అనేది రేషన్ కార్డు నెంబర్ను కేటాయించే ముందు ప్రభుత్వం మీ కుటుంబం యొక్క అర్హతను ధృవీకరిస్తుంది. ఆ దశలను అనుసరించి తద్వారా తెలంగాణలోని దరఖాస్తుదారులు తమ కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల కోసం సమర్థవంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వాటి స్థితిని తనిఖీ చేయవచ్చు. తర్వాత వారు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీలు మరియు ప్రయోజనాలు పొందగలగడానికి అవకాశాలు ఉంటాయండి. ఈ వీడియో మీద తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.